దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేరు కదా. కాబట్టి మాట్లాడే మాటకి చేసే పనికి ఎంత కంపారిజన్ ఉందో రాష్ట్ర ప్రజలు చూడమని కోరుతున్నా. ఈవెన్ తెలుగుదేశం నాయకులు కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలకి నిన్న పుట్టా మహేష్ ఏలూరు ఎంపీ గారి మీద 2 నిమిషాల్లో షోకాజ్ నోటీస్ ఇచ్చారు. నేను అడుగుతున్నా, బిఆర్ నాయుడుకి ఎందుకు ఇవ్వలేదని మీరు? బిఆర్ నాయుడు వీడియో బయటకు వచ్చింది, నిన్న మీరు షోకాజ్ నోటీస్ కూడా ఆయనకి ఏమిచ్చారు? సోషల్ మీడియాలో టీవీల్లో వస్తున్న వార్తా కథనాలను బట్టి మీ మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి, దానికి ఆరోపణలకి షోకాజ్ నోటీస్ ఇవ్వండి అన్నారు. వెరీ గుడ్. మరి బిఆర్ నాయుడు మీద కూడా వచ్చింది సోషల్ మీడియాలోనూ టీవీల్లో కదా మరి ఎందుకు మీరు నోటీస్ ఇవ్వలేదు సార్? షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? మేబీ మీరు షోకాజ్ నోటీస్ ఇస్తే వారు లేదండి మాకు 32 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది, అయినా నేను ఆమెని ఆత్మీయంగా కౌగిలించుకున్నాను, మీరు తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేసేది, అయినా మా 32 సంవత్సరం మా బంధాన్ని, ఎక్కడో జరిగిన బంధాన్ని టీటీడీకి మీరు ఆస్వాదించొద్దు, ఇది నా వ్యక్తిగతమైన జీవితం అని రిప్లై ఇచ్చేవాళ్ళు. అప్పుడు అదే ప్రపంచానికి చూసి ఇది ఆయన వ్యక్తిగతమైన విషయం, టీటీడీకి సంబంధం లేదు, క్లోజ్ చేసేవాళ్ళు. అరే సమ్ సార్ట్ ఆఫ్ యాక్షన్ ఉంది అని రాష్ట్ర ప్రజలు భావించేవాళ్ళు కదా. ఈయన మీదేమో పాప ఎంపీ గారి మీదేమో 2 నిమిషాల్లో షోకాజ్ నోటీసా, మళ్ళీ దానికి మీడియా ఎలివేషను, మహేష్ యాదవ్ చేసిన దాని మీద సీరియస్ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి బిఆర్ నాయుడు గారి మీద ఎందుకు అవ్వలేదు సార్? పాపం బిఆర్ నాయుడు గారు ఎందుకు ఆ ప్రివిలేజ్ పర్సనాలిటీ? బిఆర్ నాయుడు ఎందుకు ప్రివిలేజ్ పర్సనాలిటీ? ఎందుకు ఆయనకి షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు? ఆయన ఎందుకు ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేయలేదు? ఆ పిచ్చి పృథ్వీ అని ఒకడు ఉండేవాడు, పిచ్చి బత్తాయి అని సినిమాల్లో అంటూ ఉండేవాళ్ళు. ఆ పిచ్చి బత్తాయి వెనక నుంచి వచ్చి వాటేసుకుంటానని అనగానే 2 నిమిషాల్లో మీడియా మొత్తం బయలుదేరిపోయి పాపం నానా బీభత్సం చేసి పడేసి వాయిస్ కాల్, అది ఆయనదో కాదో కూడా తెలియదు పాపం, ఆయన ఇప్పటికీ నేను నాది కాదు అంటున్నాడు. ఆ మాట అన్న నేరానికి ఆయన్ని ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి తొలగించే దాకా నిద్రపోలేదండి మీడియా, మీ తెలుగుదేశం మీడియా. అది జగన్ టైంలో జరిగింది కాబట్టి. మరి ఈ టీటీడీ టైంలో జరిగింది తెలుగుదేశం హయాంలో ఆయన టీటీడీ చైర్మన్కి ఒక వీడియో బయటకు వస్తే, ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆయనే వచ్చి నాకు సంబంధం ఉంది, మాకు 32 సంవత్సరాల ఆత్మీయ సంబంధం ఉందని చెప్పినా కూడా ఆయన షోకాజ్ నోటీస్ కాదు కదా, కనీసం ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ఫర్ చేయలేదు అంటే ఇది ద్వంద్వనీతి కాదా సార్? ఇది మీ వెకిలితనానికి నిదర్శనం కాదా సార్? ఇది మా సిగ్గుమాలిన రాజకీయాలకి నిదర్శనం కాదా సార్? ఇది మీ పారిపోయే రాజకీయాలకి, మీరు బయాస్డ్ రాజకీయాలకి, మీరు కలెక్టర్ల సమావేశంలో కూర్చొని కలెక్టర్లని సరిగ్గా పనిచేయండి, ఎస్పీలు కరెక్ట్గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, మీరు ఎలా అనగలుగుతారు? మీకేముందో మొరాలిటీ? నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మీకేముంది మొరాలిటీ? నేను ఉప ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీ ఎక్కడుంది సనాతన ధర్మం? పందిలడ్డు పంది కొవ్వూరులో కలిసింది అని చెప్పినప్పుడు వెంటనే వెళ్ళి మెట్లు గడిగి అక్కడ సనాతన డిక్లరేషన్ తీసుకున్నవే టీటీడీ చైర్మన్ మీద మీరు ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు షోకాజ్ నోటీస్ అడగటం లేదు? అంటే సనాతన ధర్మం పర్మిట్ చేసిందా ఆత్మీయ ఆలింగనాలని? మనం చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం అంటే ఎట్లా పవన్ కళ్యాణ్ గారు? ఈయన నిజ స్వరూపం ఇంకోటి ఉంది, ఇది కూడా చూపించిన తర్వాత నేను క్లోజ్ చేస్తా. గంజాయి సాగు నిజంగా ఆపాలంటే 48 గంటలు ఆంధ్రప్రదేశ్ పోలీస్కి మీరు అవకాశం ఇవ్వండి. 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ దాన్ని కట్టుదిట్టం చేయకపోతే అడగండి ఎంత భయంకరంగా. 48 గంటల అవకాశం ఇస్తే కట్టుదిట్టం చేస్తారంట. ఈ మహానుభావుడు ఇంకో మాట ఏమంటాడు, 48 గంటలు పోలీసులకు మీ ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం లేదా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు? 48 గంటలు పక్కన పెట్టండి, ఇంకో 2 నెలలు పోతే 28 నెలలు వస్తాయి. 48 గంటలు పోయింది, 4,800 గంటలు పోయింది, 48,000 గంటలు పోయింది. అది పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం లేదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకు ఇవ్వటం లేదు పోలీసులకు ఫ్రీ హ్యాండ్? రీజన్ ఏంటి అంటే గంజాయి వ్యాపారంలో మన పార్టీకి ఏమన్నా భాగస్వామ్యం ఉందా? తెలుగుదేశం పార్టీ 70%, జనసేన 20%, 10% భారతీయ జనతా పార్టీ పదవులు పంచుకున్నట్టుగా లంచాలు కూడా పంచేసుకుంటున్నారా? ఎందుకు మీరు ఫ్రీ హ్యాండ్ ఇవ్వటంలా పోలీసులకి? హోమ్ మినిస్టర్ గారికి ఎందుకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వటంలా? హోమ్ మినిస్టర్ గారు ఎందుకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వటంలా?
మరి గత ప్రభుత్వంలో 48 గంటలు ఇస్తే పోలీసుల్ని ఆదేశిస్తే గంజాయి లేని రాష్ట్రాన్ని చేస్తారని మరి గంజాయి రహిత రాష్ట్రంగా ప్రకటించినటువంటి హోమ్ మినిస్టర్ గారు మరి ఎవ్రీడే గంజాయి చాక్లెట్ల రూపంలో హై స్కూళ్ళలో బిస్కెట్ల రూపంలో కాలేజీల్లో ఎట దొరుకుతుంటే మనం ఏం చేస్తున్నాం? ఆటలాడుతున్నామా, పాటలు పాడుతున్నామా, అసెంబ్లీలో చిందులు వేస్తున్నామా? ఒకళ్ళేమో డ్రామాలు, ఒకళ్ళేమో పాటలు, ఒకళ్ళేమో నాటకాలు, ఇంకొకళ్ళేమో నవ్వులు, ఇంకొకళ్ళేమో పువ్వులు, ఇంకొకళ్ళేమో వెటకారపు ఎక్స్ప్రెషన్స్. గాలికి వదిలేశారు రాష్ట్రాన్ని, అడ్మినిస్ట్రేషన్ గాలికి వదిలేశారు. గంజాయి పొందుతుందో లేదో ఎవడికి తెలియదు, మా డబ్బులు మాకు వస్తే చాలు. తిరువురు ఎమ్మెల్యే పిచ్చి ఎమ్మెల్యే ఆ తలగొడ్డ కట్టుకుంటాడు. ఆయన ఈ పాటికి ఆల్రెడీ చెప్తూనే ఉన్నాడు, విజయవాడ ఎంపీ చేసేది గంజాయి వ్యాపారం, కేసినేని చిన్ని, పేకాట, డెన్నులు, రాష్ట్రం అంతా ఇలాగే ఉంది. మీ ఎంపీ గారు డ్రగ్స్ తీసుకుంటే తప్పేంటుంది సార్? ఆయన ఎక్కడో హైదరాబాద్లో వెళ్ళి తీసుకున్నాడు డ్రగ్గు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సరిపోవట్లేదు. ఆ స్కూళ్ళకి అమ్మటానికి, కాలేజీలకు అమ్మటానికి, మీ ఎమ్మెల్యేలకి మీ ఎంపీలకు అమ్మటానికి డ్రగ్స్ సరిపోవట్లేదు. పాప ఆయన హైదరాబాద్ వెళ్ళాడు, ఇక్కడ దొరక్క తప్పేంటుంది? ఆయనకి షోకేస్ నోట్స్ ఎందుకు ఇచ్చారు అని ఆయన అభిమానులు అడుగుతున్నారు. దానికి మీరు సమాధానం చెప్పండి సార్. మరి పవన్ కళ్యాణ్ గారు 48 గంటలు అవ్వలేదా? 48 గంటలు అయినప్పటికీ కూడా ఈయన ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదా? మేబీ ఈయన ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ఓజీల్లో, కేజీల్లో, పీజీల్లో, షూటింగుల్లో బిజీగా ఉన్నారా? రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు, యువత అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఈ మాట మాట్లాడారు కాబట్టి నేను అడగాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు. అదర్వైజ్ ఐ విల్ నాట్ క్వశ్చన్ యూ. మాట్లాడేదానికి, పదవి రాకముందు మాట్లాడేదానికి, పదవి వచ్చిన తర్వాత మాట్లాడేదానికి అకౌంటబిలిటీ ఉండాలి. బికాస్ యు ఆర్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్, పీపుల్స్ రిప్రజెంటేటివ్, అండ్ యు ఆర్ హోల్డింగ్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీరు అక్కడికి వెళ్ళి గన్నులు పట్టుకొని ఓజీ, పీజీ, కేజీ షూటింగులు, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగులు చేసుకుంటే సినిమా షూటింగులు చేసుకోండి. బట్ అల్టిమేట్లీ యు ఆర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. మీరు మాట్లాడే ప్రతి మాటకి